రోల్స్ రాయ్స్ రాయల్టీకి చిరునామా ఈ బ్రాండ్. ఆటోమొబైల్ మార్కెట్లో లగ్జరీ బ్రాండ్లు చాలానే ఉన్న రోల్స్ రాయ్స్కి ఉన్న ఇమేజ్ వేరే లెవెల్. ఈ బ్రాండ్ కార్లకు రాజసం ఉట్టిపడుతోంది. రోల్స్ రాయ్స్ కారు రోడ్డుపై వెళ్తుంటే అందరి కళ్ళు దానిపైనే ఉంటాయనటంలో ఎలాంటి అనుమానము లేదు. ఇండియాలో రోల్స్ రాయ్స్ కార్లు చాలా తక్కువ మంది దగ్గరే ఉన్నాయి. ముఖ్యంగా సినీ తారలు, బడా బిజినెస్ పర్సనాలిటీలు రోల్స్ రాయ్స్ కార్లను వాడుతున్నారు. టాలీవుడ్ విషయానికి వస్తే రోల్స్ రాయ్స్ కారులో తొలిసారి రాయల్గా ప్రయాణించింది మెగాస్టార్ చిరంజీవి. రోల్స్ రాయ్స్ ఫ్యాంటమ్ కారును చాలా ఏళ్ల క్రితమే చిరంజీవి కొనుగోలు చేశారు. ఆ తరువాత చాన్నాళ్లకు ఇదే మోడల్ను ప్రభాస్ పర్చేజ్ చేశారు. అయితే రోల్స్ రాయ్స్ నుంచి వచ్చిన తొలి ఎలక్ట్రిక్ కారును తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొనుగోలు చేయటం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో ఈ కారును కొన్న తొలి వ్యక్తిగా, దేశంలోనే సెకండ్ పర్సన్గా రామ్ చరణ్ నిలిచారు. బ్రాండ్ న్యూ రోల్స్ రాయ్స్ స్పెక్టర్ కూపే ఎలక్ట్రిక్ కారులో బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకున్న రామ్ చరణ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని ధర సుమారు 7.5 కోట్లని, రోల్స్ రాయ్స్లో చరణ్ గ్రాండ్ ఎంట్రీ అదిరిపోయిందని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. నిజంగానే ఈ కారును వీడియోలో చూస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయి, కానీ దీని ధర చూస్తుంటేనే కళ్ళు తిరుగుతున్నాయి. ఇండియాలో ఈ కారు ఆన్ రోడ్ ప్రైస్ సుమారు 7.89 కోట్ల రూపాయలుగా ఉంది. ఇంకా అదనంగా యాక్సెసరీస్ అవి వేసుకుంటే దాదాపు 8.5 కోట్ల వరకు వెళ్తుంది. అసలు ఇంత ఖర్చు పెట్టడానికి ఈ కారులో ఏముంది అని మీరు అనుకోవచ్చు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. సాధారణంగా పెట్రోల్, డీజిల్, సిఎన్జి కార్ల కంటే ఎలక్ట్రిక్ కార్ల ధరలు అధికంగా ఉంటాయి. కాబట్టి రోల్స్ రాయ్స్ పెట్రోల్ కార్లతో పోలిస్తే ఖచ్చితంగా ఎలక్ట్రిక్ కార్ ధర చాలా ఎక్కువగానే ఉంటుంది. ప్రస్తుతం చిరంజీవి వాడుతున్న రోల్స్ రాయ్స్ ఫ్యాంటమ్ కారు ధర సుమారు 3.5 కోట్లు. మరి అలాంటప్పుడు ఎలక్ట్రిక్ కారు ధర దానికన్నా చాలా ఎక్కువే ఉంటుంది. అయితే ఈ ధరకు తగ్గట్టుగానే రోల్స్ రాయ్స్ స్పెక్ట్రమ్ ఫీచర్లు కూడా ఉన్నాయి. రోల్స్ రాయ్స్ స్పెక్టర్ ప్రపంచంలోనే మొట్టమొదటి అల్ట్రా లగ్జీరియస్ 2 డోర్ సెడాన్. ఈ కారును పూర్తిగా అల్యూమినియం స్పేస్ ఫ్రేమ్తో తయారు చేశారు. రోల్స్ రాయ్స్ అన్ని మోడళ్ల మాదిరిగానే ఈ కారు ఫ్రంట్ డిజైన్ ఉంటుంది. స్ప్లిట్ హెడ్ ల్యాంప్స్, హెడ్ లైట్స్ పైన అల్ట్రా స్లిమ్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఈ కారులో అమర్చారు. అయితే ఈ కారులో ప్రత్యేక ఆకర్షణ ఫ్యాన్థియన్ గ్రిల్. మొత్తం 22 ఎల్ఈడి బల్బులతో ఈ గ్రిల్ను అద్భుతంగా క్రియేట్ చేశారు. చీకటిలో చూస్తే ఈ గ్రిల్ అదిరిపోతుంది. అంతేకాదు, రోల్స్ రాయ్స్ కార్లన్నింటిలోనూ ఇదే పెద్ద గ్రిల్ కావటం విశేషం. లగ్జరీ కార్లు రోడ్డుపై కనిపిస్తే అబ్బా పడవలా భలే ఉందే అంటాం. ఈ స్పెక్టర్ కూపే డిజైన్ కూడా పడవలానే ఉంటుంది. 23 అంగుళాల పెద్ద వీల్స్ ఈ కారుకు మరో ప్రత్యేక ఆకర్షణ. ఇక ఈ కారు ఇంటీరియర్ డిజైన్ చూస్తే బుర్ర పాడైపోతుంది. ఇది 2 డోర్ కారే అయినా వెనక సీట్లలోకి వెళ్ళటం పెద్ద కష్టం కాదు. అంత వెడల్పైన డోర్లను అమర్చారు. అంతేకాదు, ఈ డోర్లు ముందుకు కాకుండా వెనక్కి తెరుచుకుంటాయి. సాధారణంగా రోల్స్ రాయ్స్ కార్లలో వెనక సీటు డోర్లు వెనక్కి తెరుచుకుంటాయి, కానీ ఈ కారుకి 2 డోర్లు కాబట్టి వెనక్కి తెరుచుకునేలా అమర్చారు. అందమైన సౌకర్యవంతమైన సీట్లు కారు ఇంటీరియర్కు మరింత అందాన్ని తీసుకొచ్చాయి. సీట్ల స్టిచ్చింగ్, ఎంబ్రాయిడరీ, పైపింగ్ ప్రతి అంశం మనల్ని ఆకర్షిస్తుంది. ఆరెంజ్ రంగులో సీట్లు ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తాయి. ఇక కారు పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే దీనిలోని ఎలక్ట్రిక్ మోటార్ 4 వీల్ డ్రైవ్తో వస్తోంది. 575 bhp పవర్ను ఈ ఇంజిన్ ఇస్తుంది. అలాగే 900 Nm టార్క్ను రిలీజ్ చేస్తుంది. కేవలం 4.4 సెకన్లలో 100 కిలోమీటర్ల స్పీడ్ అందుకుంటుంది అంటే ఈ ఇంజిన్ ఎంత పవర్ఫుల్లో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా ఎలక్ట్రిక్ కార్లు కాస్త బరువు తక్కువగా ఉంటాయి, కానీ ఈ కారు సుమారు 3 టన్నుల బరువు ఉంది. దీనిలో 102 కిలోవాట్ల బ్యాటరీని అమర్చారు. ఫుల్ ఛార్జ్తో 521 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఇండియా
ఇండియాలో ఈ కారును తొలిసారి 2023 నవంబర్లో చెన్నైలోని ఒక కస్టమర్కు రోల్స్ రాయ్స్ డెలివరీ చేసింది. ఇప్పుడు రెండో కస్టమర్ రామ్ చరణ్.